అందరికీ నమస్కారం. మనం ఈరోజు నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, అలాగే టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ 5వ పాఠమైనటువంటి శతకసుధ, ఈ 5వ పాఠమైనటువంటి శతకసుధ, ఈ 5వ పాఠం శతకసుధలో ఉన్నటువంటి పదజాల వినియోగం గురించి మొదట మనము నేర్చుకుందాం. ఈ పదజాల వినియోగంలో 5వ విభాగమైనటువంటి 5వ రోమన్ సంఖ్యలో పదజాల వినియోగంలో మొట్టమొదటిగా క్రింది వాక్యాలలోని సమానార్థక పదాలను గుర్తించి గీత గీయండి అన్నారు. సమానార్థక పదాలు గుర్తించి గీత గీయండి అన్నారు. మొదటి వాక్యము చదువుకుందాం మనం. ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సమానార్థక పదాలను గుర్తించమన్నారు. దోషాలు, తప్పులు. అర్థమైంది కదండి? దోషాలు, తప్పులు. రెండవ వాక్యం గనక మనం చూసుకుంటే, తేనె తెట్టు నుండి తేనెను సేకరిస్తారు, ఆ మధువు తీయగా ఉంటుంది. ఇందులో సమానార్థక పదాలు ఏంటి? తేనె, మధువు. అలాగే క్రింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని అడిగాడు. సహృదయత గలవారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇక్కడ గీత గీసిన పదం ఏంటి? సహృదయత. అర్థమేమిచ్చాడు? ఉదాహరణలో మంచి మనసు. ఇక్కడ మిగతా కొన్ని వాక్యాలను పరిశీలిద్దాం, వాటికి తగినటువంటి జవాబులు చూద్దాం. పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్ని గీత గీసి ఇవ్వటం జరిగింది. ఈ పదానికి మనం అర్థం రాయాలి. పరిమళం అంటే ఏంటమ్మా? సువాసన. పరిమళం అంటే ఏంటి? సువాసన. సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది. మైత్రి గీత గీసి ఉంది అక్కడ. మైత్రి అంటే దానికి అర్థం ఏంటి? స్నేహం. ఓకేనా? అలాగే మూడవ విభాగంలో క్రింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి అని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ ప్రకృతి వికృతులను మనము పరిశీలిద్దాం. ప్రకృతి పదాలు, వికృతి పదాలు. ఇక్కడ ప్రకృతి గుణం, మరి వికృతి ఏమొస్తుంది? గుణం. ఇక్కడ ప్రకృతి పదము ఇవ్వలేదు, ఇక్కడ దోషం అని వికృతి పదం ఉంది. ఇక్కడ ప్రకృతి పదం ఏంటి? దోషం. అలాగే సుఖం. వికృతి పదం ఏంటి? సుఖం. పుణ్యం. అగ్ని. వైద్యుడు. ధమ్మం. ఈ విధంగా ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు. ధన్యవాదాలు.